మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. విశాఖ గాజువాకలో ఉన్నటువంటి కోరమండల్ కంపెనీ వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం కనపడుతోంది. మృతి చెందినటువంటి కార్మికుని కుటుంబానికి న్యాయం చేసే వరకు కదిలేదే లేదంటూ ఇటు మృతుని బంధువులు, మరొక వైపు తోటి కార్మికులంతా ఇక్కడ మనం చూస్తున్నాం వందలాదిగా ఇక్కడికి తరలి రావడం జరుగుతోంది. ఈరోజు ఒక కార్మికుడికి జరిగింది, రేపు మరొకరికి జరుగుతుంది. కానీ యాజమాన్యం నిర్లక్ష్యం ఇక్కడ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. కాబట్టి ఇలా ప్రాణాలతో చెలగాటమాడటం ఎంతవరకు సమంజసం అనేది వీళ్ళందరి ప్రశ్న. మరొక వైపు బాధితుని కుటుంబ సభ్యుల్ని యాజమాన్యం చర్చల నిమిత్తం బలవంతంగా తీసుకువెళ్తోంది అనేది కూడా కార్మిక సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా బాధిత కుటుంబానికి అండగా నిలబడటానికి వచ్చిన వాళ్ళని కూడా మోసపూరితంగా పోలీసులను ముందు పెట్టి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది అంటూ ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది? సో ఇతను రమణ అనే వ్యక్తి ఇక్కడ కార్మికుడిగా ప్రైవేట్ బేస్లో పనిచేస్తూ ఉన్నారు, డ్రైవర్గా. అతను చనిపోవడానికి కారణం కూడా యాజమాన్యం నిర్లక్ష్యమే అనేది తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగిందనే వాస్తవాలు అయితే తెలుసుకుందాం. అసలు ఏం జరుగుతుంది సార్? విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో మురుగప్ప గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కోరమండల్ ఎన్నో దశాబ్దాల కాలం నుంచి ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉంది. ఈ కంపెనీలో యాక్చువల్గా అయితే విషవాయువులు ఎక్కువ ఉంటాయి. NH3 అమ్మోనియా కానీ, SO2 సల్ఫర్ డైఆక్సైడ్ కానీ, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ, ఇలాంటి కంపెనీలో సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కువగా పాటించవలసిన అవసరం ఉంది. ఇక్కడ దారుణ విషయం ఏంటంటే, ఒక డ్రైవర్ సారిక రమణ అనే వ్యక్తి 2 రోజుల క్రితం నుంచి మొన్నటి నుంచి కనపడకపోతే అట్లీస్ట్ సీసీ కెమెరాలు చూస్తే కారు పార్కింగ్ చేసిన వరకే ఉంది తప్ప సంపులో పడిపోయి చనిపోయారు అంటున్నారు. అది ఏ విధంగా పడ్డారనేది కంపెనీ చెప్పాలి. అక్కడ పైన ఒక స్లాబ్ ఏదో డ్యామేజ్ అయ్యి పడిపోయాడా, సెల్ఫ్ ఏ విధంగా పడిపోయాడని తెలియదు. కంపెనీ నిర్లక్ష్యమని చెప్తాం, ఎందుకంటే ఇది ఆన్ డ్యూటీ కింద వస్తుంది. డ్యూటీలో చనిపోతే ఒక కార్మికుడికి న్యాయం చేయాలి. ఇక్కడ ఎలా ఉందంటే, కంపెనీ ఎంప్లాయ్ అయితే ఒక రకంగా, కంపెనీ కోసం పనిచేసి రాత్రింబాగలు నిద్రాహారాలు మాని కూడా పనిచేసిన కార్మికులు కంపెనీలు ఎక్కువ ఉంటారు. హార్డ్ వర్క్, ఎవరు కూర్చోడానికి ఉండదు, నుంచోడానికి ఉండదు, టోటల్ సీసీ కెమెరాస్ ఉంటాయి. ఇలాంటి కంపెనీలో కార్మికుడికి చాలా అన్యాయం జరుగుతుంది. మన ఎంప్లాయీ చనిపోతే కోర్టులో ఇచ్చిన వాళ్ళు ఈరోజు 2 ఆడపిల్లలు, పసిపిల్లలు, ఒక పాప 8th, ఒక పాప 5th చదువుతున్నారు. చిన్న పిల్లలున్న ఫ్యామిలీని ఆదుకోవాల్సింది పక్కన పెట్టి దారుణంగా బాడీ రాత్రి దొరికితే నిన్న అట్లీస్ట్ కుటుంబ సభ్యులకి తెలియపరచాలా లేదా? కంపెనీ డ్యూటీ ఏం చేశారు? చక్కగా పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఒక వీడియో తీసుకుని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసి, అసలు ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా? నేను అడుగుతుంది ఒకటే, ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? కుటుంబ సభ్యులకి తెలియకుండా బాడీని మార్చరీకి షిఫ్ట్ చేయడం అంటే ఈ కంపెనీ ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుందో మీరు ఒకసారి ఆలోచించాలి. ఈ కార్మికులందరూ కూడా ఐక్యతతో ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా నోరిప్పితే 2వ రోజు బయటికి పంపించేస్తారు. ఇక్కడ కొంతమంది కాంట్రాక్టర్లు ఉంటారు, వాళ్ళు అనకూడదు, బోకర్లా తయారయ్యారు. వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళు వచ్చి సెటిల్మెంట్లు చేస్తారు. కొంతమంది సూపర్వైజర్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి మేనేజ్ చేస్తారు. ఇక్కడ కొంతమంది వర్కర్స్ కార్మికులు ఆగారా, వేరే చోట నుంచి తీసుకెళ్ళిపోతుంటారు సూపర్వైజర్స్, ఈ కాంట్రాక్టర్లు. కొంతమంది బెండ్ చేసి లోన పట్టుకెళ్ళిపోతుంటారు వాళ్ళ కంపెనీ మెహర్బానీ కోసం. ఈ మురుగప్ప గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేది చాలా పెద్ద కంపెనీ. మొన్ననే ఈ పక్కనే ఆలు ఫ్లోరైడ్లో చిన్న కంపెనీ, ఒక మనిషి చనిపోతే 21 లక్షలు ఇచ్చారు. ఇదివరకు మన గోపాలపట్నం దగ్గర ఇన్సిడెంట్ చేస్తే ₹1,00,00,000 ఇచ్చారు. ఇది పక్కన ఉన్న షిప్యార్డ్లో చేస్తే 50 లక్షలు ఇచ్చారు. ఇవన్నీ కూడా వాస్తవాలు. మేమందరం కూడా ఆ రోజు కార్మిక నాయకులందరూ ఫైట్ చేసి ఇచ్చాం. కానీ వీళ్ళు బేరసారాలు ఆడుతున్నారు. నేను అడిగేది ఏంటంటే, ఎంప్లాయీకి ఏ విధంగా న్యాయం చేస్తున్నారో అదేవిధంగా కార్మికుడికి కూడా న్యాయం చేయాలి. దౌర్భాగ్యం ఏంటంటే, ఇంతమంది పెద్ద కార్మిక నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా ఎవరిని తీసుకెళ్లకుండా సిఐ మల్కాపురం స్టేషన్ సిఐ గారి దగ్గరుండి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే రండి అంటే అసలు ఏమిటి వాళ్ళ ఆలోచన? పోలీసు వాళ్ళ డ్యూటీ సెటిల్మెంట్ చేయడానికా, లేకపోతే కంట్రోల్ చేయడానికా? లా అండ్ ఆర్డర్ కాపాడడానికి ఉన్నారు తప్ప సెటిల్మెంట్లకు కాదు కదా. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడం ఏంటి? కంపెనీలో పనిచేస్తున్న ఒక వ్యక్తి చనిపోతే కనీసం కుటుంబ సభ్యులకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మార్చురీకి డెడ్ బాడీని పంపించటం, ఇదంతా ఎందుకు యాజమాన్యం చేస్తుంది? ఇది యాజమాన్యం వాళ్ళు ఇప్పుడు అనేక రకాల అనుమానాలు కూడా వస్తున్నాయి యూనియన్ కానీ కార్మికులు కానీ. ఎందువల్లంటే, ఇప్పుడు సురేష్ గారు చెప్పినట్టు ఒక కార్మికుడు కానీ స్పాట్లో చనిపోయి ఉంటే ఇమీడియట్గా ఫ్యామిలీ మెంబర్స్ని, యూనియన్ని
పెద్దల్ని పిలిచి అక్కడ మాట్లాడి స్పాట్ చూపించి అప్పుడు పోస్ట్ మాస్టర్ని పంపించడం ఏదైనా చేయాలి. కానీ ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళు సడన్గా పోలీసులు మేనేజ్ చేసో లేకపోతే పోలీసులు చెప్పకుండా వాళ్ళు తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక కేజీహెచ్ తీసుకెళ్ళిపోయి పోస్ట్ మాస్టర్ని తీసుకెళ్ళిపోయారంటే ఇది ఒక రకమైన కంపెనీ చేసిన హత్యగా జరుగుతుంది. కాబట్టి కార్మికుడికి ఈవేళ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కార్బన్ ఫెర్టిలైజర్స్లో జరిగిన ఈ అన్యాయాన్ని భవిష్యత్తులో జరగకుండా ఇవాళ కార్మిక సంఘాలు అదే రికగ్నైజ్డ్ యూనియన్ ఉంది, వాళ్ళకి మద్దతుగా మేము అందరూ కూడా వచ్చాం, కార్మికుల మద్దతుగా మేము ఉన్నాం. ఇప్పుడు మేము కోరేది ఒకటే, వాళ్ళ వయసు సుమారు 2 ఆడపిల్లల తాలూకా అతను 33 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవు. మరి భవిష్యత్తులో ఇంకొక 33 అంటే ఇంకొక 25 సంవత్సరాలు భవిష్యత్తు, 60 సంవత్సరాల వరకు ఉన్న భవిష్యత్తు ఆ జీతాన్నైనా కాలిక్యులేట్ చేసి ఆ కుటుంబానికి ఇచ్చినట్లయితే ఆ కుటుంబం రేపు పొద్దున్న వీధిని పడకుండా ఆ ఆడపిల్లలు వీధిని పడకుండా ఉంటారనేది మేము యూనియన్లుగా మేము మేనేజ్మెంట్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఆ కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలి. ఇప్పుడు సురేష్ గారు అన్నట్టు ఆలివ్ ఫ్లోరైడ్లో 55 సంవత్సరాలు అతనికి చనిపోతే 21 లక్షలు ఇచ్చారు. అతని భవిష్యత్తు ఇంకొక 5 సంవత్సరాలు. కానీ ఇక్కడ భవిష్యత్తులో ఈ కుర్రోడు ఇంకా యంగ్, ఇతనికి 33 సంవత్సరాలు, ఇంకా ఎలా లేదని 27 సంవత్సరాలు అతనికి భవిష్యత్తు పనిచేయవలసిన భవిష్యత్తు ఉంది, కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి కూడా ఉంది. మళ్ళీ అలాంటి యువకుడికి చనిపోతే ఈవేళ 10 లక్షలు ఇస్తాం, 4 లక్షలు ఇస్తామని చెప్పేసి బేరసారాలు చేసి ఈరోజు మరి యూనియన్లతో మాట్లాడి నిన్నటి వరకు పోలీస్ స్టేషన్లో మాట్లాడారు యూనియన్లతో. ఈ కార్మిక నాయకులు ఎవరు కూడా వారికి న్యాయం చేయమని డిమాండ్ చేస్తే పోలీసులు వాళ్ళ కుటుంబాన్ని ఒకటే లోపల తీసుకెళ్ళిపోయి మేనేజ్ చేసే పరిస్థితి కనబడుతుంది. ఇదే విధంగా మేనేజ్ చేసే పరిస్థితి కానీ పోలీసులు చేసినట్లయితే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో అన్ని కార్మిక సంఘాలు భారీ ఎత్తున ఉద్యమాలు చేసి కార్మికుడికి న్యాయం చేయడానికి మేమందరం కూడా అన్ని యూనియన్లు కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి ఈరోజు తోటి కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయడం కోసం ఇంతమంది కార్మికులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి. అంటే ఇక్కడ కంపెనీలో పనిచేసే ఒక మనుషుల్ని యంత్రాలుగా చూస్తున్నారా, మనిషిని మనిషిగా ట్రీట్ చేయట్లేదా? మనిషిని మనిషిగా చూసినట్లయితే ఈ పాటికే వాళ్ళ కుటుంబాలతో యూనియన్లతోనూ పోలీస్ స్టేషన్లో అంతా కూర్చోబెట్టి ఆ కుర్రోడికి అంటే ఎంప్లాయీకి ఏదైతే కాంపన్సేషన్ ఇవ్వాలో కాంపన్సేషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్తుంది సమాన వేతనం సమాన పని అని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. ఏదైతే డ్రైవరు ఇక్కడ పని చేస్తున్నాడో అది ఒక ఇంజనీర్కి అతను డ్రైవర్గా పనిచేస్తున్నాడు, కాంట్రాక్ట్ కార్మికుడు అవ్వచ్చు, పర్మనెంట్ కార్మికుడు అవ్వచ్చు. కానీ ఏదేమైనా ఆ విధంగా ఆదుకోవాల్సిన బాధ్యత యాజమాని కార్బన్ ఫెర్టిలైజర్ యాజమానికే పూర్తి బాధ్యత ఉంది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ కార్మికుడికి న్యాయం చేయాలని మేము అన్ని యూనియన్లుగా ఐఎన్టీసీగా మేము అందరిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మృతుడు కార్మికుడు సారిక రమణ వాళ్ళ తల్లి, భార్య, 2 ఆడపిల్లలు కూడా మనతో పాటు ఉన్నారు. ఇప్పటి వరకు వందల మంది కార్మికులు, తోటి కార్మికులు వీళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘ నేతలు కూడా వీళ్ళకి అండగా నిలబడుతున్నారు. అయితే కనీసం వీళ్ళు మంచిగా చదువుకోవాలి, చదివించాలన్నా అతనికి కూడా 34 ఇయర్స్ ఏజ్ కాబట్టి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. ఈ కుటుంబానికి ఇప్పుడు ఆధారం లేకుండా పోయింది కాబట్టి కోరమండల్ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహిస్తూ 50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మేనేజ్మెంట్ కార్మిక సంఘ నేతలను కానీ ఇతర తోటి కార్మికులు ఎవరు ప్రమేయం లేకుండా కేవలం కుటుంబ సభ్యుల్ని లోపలికి పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది. అసలు ఏం మాట్లాడారు అమ్మా? మీరు కూడా లోపలికి వెళ్ళారా? ఏమంటున్నారమ్మా? ఏమన్నారండి? ఏమన్నా 14 లక్షలు వస్తాను అన్నారండి. ఏమనలేదండి. మరి మీ 3 రోజుల నుంచి మీతో కార్మిక సంఘం పెద్దలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎవరిని లోపలికి రానివ్వలేదు? లేదండి. మిమ్మల్ని రమ్మన్నారా? ఎవరు తీసుకున్నారు? ఏం జరిగింది అసలు? మీ అబ్బాయి ఎలా చనిపోయారని ఏం చెప్పారు? చెప్పలేదండి. బావిలో పడుకున్నారు అన్నారు. ఎప్పుడమ్మా? ఆదివారం నాడు తెలియదండి. మాకు నిన్న ఉదయం అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయారని చెప్పారండి. ఎప్పుడు పడిపోయాడు, ఏం జరిగిందో అదేం చెప్పలేదండి. తీసుకురాలేదండి మమ్మల్ని. అసలు కంపెనీకి పిలవలేదు? కంపెనీకి పిలవలేదు. ఎక్కడికి వెళ్ళారు? కేజీహెచ్కి తీసుకెళ్ళిన తర్వాత మీ అబ్బాయికి బాగోలేదనేసి కార్లు వేసుకొని వచ్చారు. వచ్చి తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్ళి దిమ్మమే కూర్చొని పెడితే మీ అబ్బాయి నీటిలో పడిపోయి బుర్ర ఈడిపోయిందని చెప్పారండి. చచ్చిపోనాడని చెప్పారు. అంతే. ఎలా జరిగింది? ఏం చేస్తాడు మీ అబ్బాయి పని? డ్రైవర్ అండి. డ్రైవర్ అయితే నీటి పంపులో ఏమండి మరి అది అస్సలు మరి మనకి ఎందుకు వెళ్ళాడో తెలియదండి, ఏమైందో తెలియదు. అతనికండి డ్రైవర్. ఇంకా లేదండి, ఇవాళ 3 రోజులు అయింది. అక్కడ ఉన్నాడు, కేజీహెచ్లోనే ఉన్నాడు. పోస్ట్ అవ్వలేదు కొడుకు. ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు 2 పిల్లలు? తల్లి నీ పేరేమ్మా? దివ్యశ్రీ. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాస్.
భవ్యశ్రీ 5th క్లాస్. మీరందరూ మీ నలుగురిని లోపలికి పిలిచారు. ఇంకా మా చిన్న వాళ్ళు ఉన్నారండి. ఏం వాళ్ళు చెప్తున్నారు మేనేజ్మెంట్, ఏం చెప్తా ఉంది? పిల్లల పేరు అకౌంట్కి 14 లక్షలు పంపించేస్తాము. తర్వాత పెన్షన్ మాకు వచ్చేలాగా చేస్తానన్నారు. ఇప్పుడు నష్టపరిహారం సంగతి పక్కన పెడితే మన ఇంట్లో వ్యక్తి, మన కుటుంబ సభ్యుడు ఎలా చనిపోయాడు అనే విషయం తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ విషయం ఏమైనా చెప్తున్నారా? అసలు ఏం జరిగింది? వారికి తెలియదు అనేసి అంటున్నారండి. ఎలా వెళ్ళాడో తెలీదు, కానీ నష్టం అయితే జరిగింది. దానికి మేము కూడా బాధపడుతున్నాం అని చెప్పేసి. ఇక్కడ అంటే కోరమండల్లో ఎప్పటి నుంచి చేస్తున్నారు? కార్ డ్రైవ్ చేస్తాడా? అవునండి, సంవత్సరం నుండి పనిచేస్తున్నారండి. కార్ డ్రైవ్. ఇక్కడికి వచ్చి మార్చరీ అదే పోస్ట్ ఇంకా లేదండి, అవ్వలేదు. బాడీ కేజీస్లోనే ఉంది. ఇంకా మరి మీరేం న్యాయం కోరాలని మీరేమైనా మాట్లాడారా మేనేజ్మెంట్తో? వాళ్ళు చెప్పిందే విని వచ్చేసారా? మేమేమి మాట్లాడలేదండి, వారు ఏం చెప్పిందే అంతే. చనిపోయినటువంటి రమణ ఇద్దరికి మృతుని కుటుంబానికి అయితే మాత్రం తల్లి, భార్య, 2 పిల్లలు ఉన్నారు. సో ప్రస్తుతం మేనేజ్మెంట్ వీళ్ళు మాత్రమే, కార్మిక సంఘ నాయకులు ఎవరిని కూడా ఇన్వాల్వ్ కాకుండా, తోటి కార్మికులు ఎవరు కూడా మొన్నటి నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తున్న ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా కేవలం వీళ్ళతో మాట్లాడి ఎలా చనిపోయాడో తెలియదు, బట్ చనిపోయాడు. దానికి బాధ్యతగా మేము 14 లక్షలు 2 పిల్లల పేరిట మేము అకౌంట్లో వేస్తాము, దహన సంస్కారాల నిమిత్తం ఒక 50,000 ఇస్తాము అనేటటువంటి ఒక ఒప్పందానికైతే ఇప్పటికి వరకు వచ్చింది. బట్ మొన్న ఇది ఆదివారం జరిగినప్పటికీ కూడా సైలెంట్గా ఇక్కడ కంపెనీలో ఏం జరిగింది, కనీసం ఇప్పుడు ఈ ఫ్యాక్టరీకి మీరు ఉంటున్న దానికి ఎంత దూరం తల్లి? మేము శీలానగర్ దగ్గరే, కానీ మీకు మాత్రం మార్చరీకి బాడీని తీసుకువెళ్ళినాక అప్పుడే చెప్పారండి. ఇప్పుడు కార్మికుడు రమణ మృతికి వెనకాతల చాలా అనుమానాలు ఉన్నాయంటూ కార్మిక సంఘ నాయకులు కానీ తోటి కార్మికులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి ఖచ్చితంగా కోరమండల యాజమాన్యం 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి తీరాల్సిందే అనేది వాళ్ళ డిమాండ్. బట్ యాజమాన్యం ఇప్పుడు ఇంత నిరసనల మధ్య ఒక ఒప్పందానికైతే కుటుంబ సభ్యులతో మాత్రం మాట్లాడడం, 14 లక్షల వరకు నష్టపరిహారం ఇస్తామని ఒక మాట ఇవ్వడం అయితే జరిగింది. మరి కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు, కానీ ఒక రకంగా మనం చెప్పొచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో, పెద్ద పెద్ద కంపెనీల్లో, పేరు మోసినటువంటి కంపెనీలో కొంతమంది కార్మికులు ఎలాంటి పరిస్థితుల్లో చనిపోతున్నారో కుటుంబ సభ్యులకి కూడా, కనీసం భార్యకు కానీ, తల్లికి కానీ, పిల్లలకు కానీ తెలియలేనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే చాలామంది కార్మికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇక్కడ పని చేయటం, జీతం తీసుకోవడమే కాదు, సమాన హక్కులు కూడా కల్పించండి, మమ్మల్ని ఒక యంత్రాలుగా వాడడం కాదు, మనుషులుగా ట్రీట్ చేయాల్సిన పరిస్థితిలో యాజమాన్యంలో రావాలంటే ప్రభుత్వాలు ఆ రకమైన కఠినతరమైనటువంటి నియమాలు పెట్టాల్సిన అవసరం ఉందని కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. ఇదే కంపెనీలో పనిచేస్తూ 33 ఏళ్ల సారిక రమణ కార్మికుడిగా ప్రైవేట్ కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా, ఏదైతే చట్ట ప్రకారం కూడా ఆ కుటుంబానికి జరగాల్సినటువంటి న్యాయం జరగకపోతే మాత్రం పరిస్థితులు ఇంకా తీవ్రంగా ఉంటాయని కూడా కార్మిక సంఘ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈరోజు తోటి కార్మికుడు కుటుంబానికి న్యాయం ఎందుకు చేయట్లేదు అని చెప్తూ కోరమండల్ యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు కొంతమంది కార్మికులు కూడా ఈ కంపెనీ ముందు రోడ్డు పైన కూర్చొని వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు పోలీసులను ఇందులోనికి దింపడానికి కారణం ఏంటి? యాజమాన్యం ఏం చేయాలనుకుంటుంది? పనిచేస్తున్న కార్మికులు కనీసం మనుషులుగా కూడా ట్రీట్ చేసే విధానం ఇక్కడ లేదా అనేది వాళ్ళు మండిపడుతున్నారు. సో ఇదొక్కటే కాదు, గతంలో కూడా అనేక ఘటనలు జరిగినప్పుడు కూడా కార్మికులను, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వాటిని మభ్యపెట్టి అలాగనే వాటిని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలే మేనేజ్మెంట్ చేస్తుందే కానీ ఒక కార్మికుడు కంపెనీ కోసం పనిచేస్తుంది కాబట్టి కుటుంబానికి న్యాయం చేయాలనే కనీస ఆలోచన కూడా లేకుండా కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూనే ఎవరైతే చనిపోయినటువంటి కాంట్రాక్ట్ కార్మికుడు సారిక రమణ అశ్రు నివాళి అర్పిస్తూనే కార్మికులంతా కూడా కుటుంబ సభ్యులకి బాసటగా నిలుస్తున్నారు. సో ప్రస్తుతానికైతే పోలీసులను ముందు పెట్టి అడ్డుపెట్టి యాజమాన్యం కుటుంబ సభ్యులతో మంతనాలు జరిపే ప్రయత్నం చేయాలనుకుంటుంది, కానీ న్యాయబద్ధంగా చేయాల్సినటువంటి న్యాయం ఎందుకు చేయట్లేదు అనేది కూడా వీరందరి ప్రశ్న. చూడాలి. ఇది ప్రస్తుతానికైతే ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితి అయితే కనిపిస్తోంది. కోరమండల్ గేట్ దగ్గర వీళ్ళంతా కూడా విధులు బహిష్కరించి ఆ కుటుంబానికి ముందు న్యాయం చేస్తేనే మేము ఎవరిమైనా పనిచేయడానికి ముందుకు వస్తామని కూడా ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, మనం టీవీ, వైజాగ్.